హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేకింగ్ జాబ్ న్యూస్ చూడబోతున్నాము. మన వీడియోను పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూద్దామా. జీడిఎస్ ఫలితాలు విడుదలైందండి. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి ఉంటుంది. మళ్ళీ రాష్ట్రంలో నర్స్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందండి. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరైతే నర్స్ ట్రైనింగ్ చేస్తుంటారో వాళ్ళు ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ 835 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి మాత్రమే అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఏపీపీఎస్సితో మరి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 42 సంవత్సరాలకు ఏజ్ కూడా అప్డేట్ చేశారండి. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ మరియు ప్రైమరీ స్కూల్ టీచర్స్కి నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ఫలితాలు విడుదలైంది. అదేవిధంగా ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీలో టీచర్ పోస్టులకు కూడా విడుదలైందండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు విడుదలైంది. 10వ తరగతి అర్హతతో తెలంగాణ మరియు ఏపీల్లో ఉంది. అదేవిధంగా మీషోలో వెంటనే అప్లై చేసుకోండి. అసోసియేటెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. మరియు ఈ ఉద్యోగాలు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తెలుగు వచ్చిన వారికి మంచి అవకాశం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు విడుదలైంది. ఆన్లైన్కి వెళ్ళి ఒకసారి ఏపీపీఎస్సి గవర్నమెంట్లో టీటీడీ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కాలేజీల నోటిఫికేషన్ విడుదలైందండి. జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా లెక్చర్ పోస్టులకు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్కి వెళ్ళి ఒకసారి చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏపీ లా సెట్ మరియు ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైందండి. ఎవరైతే లా సెట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్లోను, అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్లో పోస్టులకు గాను, అదేవిధంగా విదేశీ విద్యకు స్కాలర్షిప్ కూడా వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. నార్త్ ఈస్ట్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 130 ఖాళీలు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కూడా 6వ తరగతి ఇంటర్ మొదటి 2వ సంవత్సరాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఒకసారి ఆన్లైన్ వెళ్ళారంటే అప్లై చేసుకోవచ్చండి. మన వీడియోని చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.